అది కూడా డబ్బు ఉన్నప్పుడే అంటాడు. నువ్వు బాధల్లో ఉండి దగ్గరికి వస్తానంటే దగ్గరికి కూడా రాడు మనిషి నీ దగ్గరికి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక దాని గురించి చింతిస్తుంటే, మనం నమ్మిన దేవుడు మాత్రం మనందరికీ ఇస్తున్నటువంటి ఒక అభయాన్ని తన గ్రంథంలో నుంచి ఆయన మాటని ఒకసారి మనం పరిశీలిద్దామండి. మంచిదండి. చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోకి వెళ్దాం. వచ్చిన వారు మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నన్ను గడిచిన దినం నుంచి దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయుష్యనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరలా మీ యొక్క సన్నిధానానికి మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీరు ఏ మాటలైతే నాతో మాతో మాట్లాడదలిచి ఉన్నారో ఆ యొక్క మాటలను మేమందరం విని ఆ మాటల చొప్పున మా యొక్క జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను దిద్దుకొని ఇక మీదట మా జీవితాలను మీకోసం సమర్పించలాగున మీ యొక్క కృపను సహాయాన్ని నాకును ఇక్కడున్న వారందరికీ దయచేయమని, నీ వాక్యము నేను చెప్పబోచుండగా సంయోచితమైన జ్ఞానంతో నింపమని, అదేవిధంగా నీ పిల్లలైన వారు వినుచుండగా వినివారు మాత్రమై ఉండి వాళ్ళని వారు మోసపుచ్చుకొనకుండగా విన్న మాటలు చొప్పున వారి జీవితాలను సరిచేసుకోవటానికి మీకు కృపను సహాయాన్ని దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుగా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాటను మనం ఆలోచించినట్లయితే, ఈ భూమి మీద పుట్టిన మనం ప్రతినిత్యం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచన లేని మనిషి ఉన్నాడా అన్నప్పుడు లేడు అనే ప్రశ్న తప్ప ఉన్నాడు అన్న ప్రశ్న మనకి రాదు. ఎందుకంటే మనిషి జీవితం అనేది పుట్టుక ప్రారంభించిన తర్వాత, చదవటం మొదలుపెట్టిన తర్వాత, లేదంటే నడవటం మొదలుపెట్టిన తర్వాత ఆ నడిచే కాళ్ళు పడిపోయి సమాధికి వెళ్ళిపోయేంత వరకు కూడా మనిషి ప్రతినిత్యం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఏదో ఒక దాని గురించి చింతిస్తూనే ఉంటాడు. అవునంటారా కాదంటారా? ఇక్కడ కూర్చున్న మీలో చింత లేని వాళ్ళు ఉన్నారా? ఇక్కడ కూర్చున్న మీలో బాధలు లేని వాళ్ళు ఉన్నారా? లేదు. అందరూ ఉన్నవాళ్ళేనా? అన్నీ ఉన్నవాళ్ళే. మళ్ళీ మనం ఎవరు? దేవుడిని నమ్ముకున్నవారు. అయితే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక దాని గురించి చింతిస్తుంటే, మనం నమ్మిన దేవుడు మాత్రం మనందరికీ ఇస్తున్నటువంటి ఒక అభయాన్ని తన గ్రంథంలో నుంచి ఆయన మాటని ఒకసారి మనం పరిశీలిద్దామండి. నమ్మిన వారి గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమని మాట్లాడుతున్నాడో, నమ్మిన వాళ్ళందరి గురించి, ముఖ్యంగా నమ్మిన మన గురించి ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు కానీ, చూడండి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నమ్మిన మన అందరితో మన తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ అన్నాడు. చింతపడొద్దు అన్నాడు. పడొద్దు అని చెప్పి ఏం చేయమంటున్నాడు? ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి అన్నాడండి. నమ్మిన మన అందరి గురించి మనం నమ్మిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు దేని గురించి కూడా చింత పడండి అన్నా పడొద్దు అన్నాడా? చింత పడొద్దు అన్నాడు. చింత పడకుండా ఏం చేయమంటావయ్యా మమ్మల్ని? బాధపడకుండా, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం గురించి ఆలోచించి వేదన చెందకుండగా, బాధ వచ్చినప్పుడు ఆ బాధను చూసి బాధపడకుండగా, చింతపడకుండగా మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని నువ్వు దేవుడిని అడిగితే, నువ్వు అడగకముందే నీకు సమాధానం చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ప్రతి విషయంలోనూ, ప్రతి విషయం అంటే మేలైనా కీడైనా, వ్యాధైనా బాధైనా కష్టమైన సుఖమైన ఏ విషయంలోనైనా సరే ప్రార్థన విన్నపములతో మీ యొక్క విజ్ఞాపన మీ తండ్రి అయిన దేవుడికి
తెలియచేయమన్నాడు. మీకున్నటువంటి ప్రతి విషయంలో, అది బాధ కావచ్చు, సుఖం కావచ్చు, నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ప్రతి విషయములో మీ ప్రార్థన విన్నపములు ఎవరికి తెలియజేయాలి? మీ తండ్రి అయిన దేవుడికి తెలియజేయాలి. చింతపడొద్దు అన్నాడు కదా, మరి చింతపడకుండా ఎలా ఉంటామండి? మనిషికి పుట్టిన తర్వాత నష్టం వచ్చిందనుకోండి, చింతపడకుండా ఉంటామా? అబ్బో, ఏడలేని కష్టం మనకే వచ్చిందని చెప్పి మనమంతా కూడా ఒక రేంజ్లో ఉంటాం. బాధ వచ్చినప్పుడు ఎవరికి రానంత బాధ మనకే వచ్చింది అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటాం కదండి. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు చింత పడద్దు. చింత పడకుండా ఏం చేయమంటావు ప్రభు అని నువ్వు అడిగితే, నీ గురించి నువ్వు దేని గురించి అయితే చింతపడుతున్నావో, లేదంటే ప్రతి విషయం గురించి అన్నాడు. నువ్వు బాధపడే విషయం కాదు, నువ్వు సంతోషంగా ఉన్న విషయం గురించి కూడా ఎవరితో మాట్లాడమంటున్నాడు? ఎవరైనా మన తండ్రి కదండి, దేవుడితో మాట్లాడమంటున్నాడు. మేలైనా కీడైనా ఎందుకు మాట్లాడమన్నాడు తెలుసా? మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, నమ్ముకున్న వాళ్ళని దేవుడు మోసం చేయడు కదా, వదిలిపెట్టడు కదా. అయితే దేవుడు ఎందుకు ఆయన చింతపడకుండా ఆయనకి చెప్పమని చెప్తున్నాడంటే, ఆయన మాట్లాడిన మరొక మాట చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటని చూద్దాం. ఎందుకు చింతపడొద్దయ్యా, ఎందుకు ప్రతి విషయంలో మాకున్నటువంటి బాధలో కానీ, మాకున్నటువంటి కష్టంలో కానీ, మాకున్నటువంటి ఏ విషయంలో అయినా సరే నీకు ప్రార్థనా విన్నపములు తెలియచేయమన్నావయ్యా అన్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో సమాధానం చెప్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం అండి. ఆయన, చూడండి, ఆయన అనగా దేవుడు మిమ్మల్ని గూర్చి అనగా నమ్మిన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడండి. ఆయన మీ గురించి ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడంట. అదేంటి, నీకు బాధ వస్తే నువ్వు నమ్మిన దేవుడు చింతిస్తాడా అన్నప్పుడు అదే చెప్తున్నాడండి. నీకు బాధ వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నువ్వు నమ్మిన దేవుడు నీ గురించి ఏం చేస్తున్నాడు అన్నాడు? చింతిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి నువ్వు దాని గురించి పక్కన పెట్టేసి ఏ విషయంలోనైనా సరే ఒక తండ్రిగా, ఒక కొడుకుగా మన ఇద్దరం మాట్లాడుకుందాం అంటున్నాడు దేవుడు. అంతే కదండి. ఇప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కష్టపడాలి, పని చేయాలి, డబ్బులు సంపాదించాలని చెప్పి చిన్నపిల్లలు చదువుకోకుండా పనికి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం? తల్లిదండ్రులు ఏం చెప్తారు? నీ గురించి నేను ఆలోచించి సంపాదిస్తున్నానయ్యా, వెనకాల 2-3 ఎకరాలు ఉంది, ఒక ఇల్లు ఉంది అని చెప్పి ఇప్పుడల్లా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు చదువుకో అని చెప్తాం. అవునా? అంటే కష్టపడే వయసు ఉంది, అప్పటిదాకా నువ్వు ఆగాలి, అప్పుడు దాకా నువ్వు చదువుకోవాలి. అలాగే నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుని కుమార్తెవు కదా, అప్పుడు దాకా నీ దేవుడు నీకు తండ్రి అయినప్పుడు నువ్వు బాధపడకుండా, నీకు బాధ వచ్చినప్పుడు ఆయన బాధపడతానంటున్నాడు, నువ్వు సైలెంట్ అవ్వమంటున్నాడు. అంతే కదండి. ఇప్పుడు పిల్లలు మన తల్లిదండ్రులు ఉన్నటువంటి కష్టం చూసి నేను ఏదో చేసేయాలి, ఏదో సంపాదించేయాలి, మా కష్టం తీర్చేయాలని చెప్పి చదువుకి వెళ్ళకుండా పనికి వెళ్తాను అన్నాడు అనుకోండి, ఏమంటాం? అవునా కదా? కుదిరిద్ది? అది కుదరదు. అప్పుడు మీ కొడుకు ఆలోచించిన ఆలోచన మంచిదైనా అప్పుడేమంటాం మనం? వద్దయ్యా, నేనున్నాను కదా, నేను కష్టపడతాను కదా, ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా చూసుకోవడానికి ఒక తండ్రిగా నేనున్నాను కదా, నువ్వు నీ పని చేసుకో అని చెప్తాం. అవునా? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. దేవుడు మనకు తండ్రి కదా, మనందరం దేవుడు పిల్లలం కదా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు చింతించకండి అని చెప్పాడు. పిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఏదైనా బాధ వచ్చినా, మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎవరికి తెలియజేయాలి? తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఇప్పుడు దేవుడు మన తండ్రి అయితే మీకొచ్చిన బాధ కానీ, మీకు వచ్చిన సంతోషం కానీ, మీకు వస్తున్న ఆనందం కానీ ఎవరితో పంచుకోవాలి? దేవుడితో కదా. అదే చెప్తున్నాడు దేవుడు, మీకొచ్చిన బాధ, మీకొచ్చిన సంతోషంలో ఆ బాధ సంతోషం నాకు తెలియచేయండి, నేను మీ గురించి ఏం చేస్తున్నాను? చింతిస్తున్నాను అన్నాడండి. మీరు ఆలోచించొద్దన్నాడు, చింతించొద్దన్నాడు, మీ పని మీరు చేయాలి. మనిషిని ఎందుకు పుట్టించాడు? దేవుడి పని చేయడానికే కదండి. అవునండి, నిజంగా దేవుడి పని చేయడానికే పుట్టించాడు. ఇప్పుడు ఒక ఆలోచన మనం ఆలోచిద్దాం. మనిషి ఫోన్ చేసుకున్నాడండి, ఎందుకు చేసుకున్నాడు? ఏం పని పాట లేకుండా చేసుకున్నాడా? లేదండి. ఈ మైక్ చేసాడండి మనిషి, ఎందుకు చేశాడు?
పని పాట లేకుండా చేశాడా? లేదండి. ఈ షర్ట్ కానీ, ఆ వాటర్ బాటిల్ కానీ, కెమెరా కానీ, ఫోన్లు ఇవన్నీ ఎవరు చేశారు? మనిషే కదా. ఎందుకు చేసుకున్నాడు? ఉపయోగం ఉండి చేసుకున్నాడా? ఉపయోగం లేక చేసుకున్నాడా? ఉపయోగం ఉండే చేసుకున్నాడు. ఏమండి, మనకు ఉపయోగం లేకుండా ఏ చిన్న పని కూడా మనం చేయమండి. 1350 గ్రాములు మట్టి మెదడున్నటువంటి మనిషే ఒక ఉపయోగం లేకుండా ఒక పని చేయనప్పుడు, ఇలాంటి వాళ్ళని కొన్ని 100 కోట్ల మందిని పుట్టించిన దేవుడు ఏ పని లేకుండా, ఏ ఉపయోగం లేకుండా మనల్ని పుట్టిస్తాడా? పుట్టించడు. పని పెట్టే పుట్టించాడు. ఆ పని నువ్వు చేస్తూ ఉండాలి. నీకేదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖమైనా, దుఃఖమైనా, ఏదైనా నీ గురించి చింతించేవాడిని నేనున్నాను. నీకు వచ్చిన బాధల్లో నీకు సహాయం చేయటానికి, నేను పంపించటానికి, నీకు ఎలా నీ అక్కర తీర్చాలని ఆలోచించే తండ్రిని నేనున్నాను. కాబట్టి నువ్వు దేని గురించి ఆలోచించకుండా నువ్వు పుట్టిన పని కోసం నువ్వు పని చేస్తూ వెళ్ళిపోవాలి. నువ్వు పుట్టింది పని కోసమే కదా, పని చేయటానికే కదా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ నీకేదన్నా బాధ వచ్చినప్పుడు ఆ బాధ గురించి, నీ గురించి ఆలోచించే నీ తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆ బాధని నీ తండ్రికి తెలియజేసి దాని గురించి నువ్వు ఆలోచించకుండా నీ పని మీద నువ్వు ముందుకి వెళ్ళిపోతూ ఉండాలని చెప్పి మనం నమ్మిన దేవుడు మనకిస్తున్నటువంటి అభయం అండి. ఏమనిస్తున్నాడు అభయం? ఏమంటున్నాడు? మీరు చింత పడద్దు, మీ గురించి చింతపడే నేనున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. కానీ ఈరోజు చింతపడే వాళ్ళే తప్ప చింత యావత్తు దేవుడి మీద వేసేవాళ్ళు ఉన్నారా? బాధ వచ్చినప్పుడు మందిరం అనుకునే వాళ్ళే తప్ప బాధ వచ్చినా, కష్టం వచ్చినా అన్ని పక్కన పెట్టి మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారా? లేదండి. ఒకానొక సందర్భంలో యోబు గారి గురించి మనకు తెలుసు. యోబు గారికి వచ్చిన బాధల్లో, కష్టాల్లో మినిమం 1% కూడా మన దాకా వచ్చి ఉండవండి. 7 కొడుకులు, 3 కుమార్తెలు చచ్చిపోయారు. ఉన్నటువంటి సంపద పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. చివరికి భార్యాభర్తలు ఇరువురు ఉన్నారు. భర్తకి ఇక శరీరం బాగానే ఉంది. మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగింది అపవాది. సరే పర్మిషన్ ఇచ్చేసాడు అపవాదికి ఇచ్చేటప్పటికి ఆయన శరీరాన్ని మొత్తేటప్పటికి శరీరం నిండా ఏమొచ్చేసినాయి? కురుపులు వచ్చేసినాయి. కురుపులు వచ్చినాయి. ఆ కురుకులు గోపుకుంటూ బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో వాటిని గోపుతూ కూర్చున్నాడు. ఇక చివరిగా భార్య వచ్చేసిందండి. భార్య అంటే ఎవరండి? భర్తలో సగభాగం కదా. భర్తలో సగభాగం అంటే ఆ భార్య వచ్చి ఏం మాట్లాడాలి? అయ్యా జరిగిందో జరిగిపోయింది, పిల్లలు పోతే పోయారు, సంపద పోతే పోయింది, అన్నీ పోతే పోయినాయి, మన ప్రాణం మనతో ఉంది కదా, మనం చక్కగా బ్రతుకుదాం, మనం ఇంకా దేవుడి కోసం బ్రతుకుదాం అని చెప్పి అనవలసింది పోయి ఏమని మాట్లాడిందో తెలుసా భార్య వచ్చి? ఇంకా నువ్వు యథార్థంగా ఉంటావెందుకు? ఒక్కసారి దేవుణ్ణి దూషించి ఏమవ్వమంది? చచ్చిపోమందండి. ఆ బాధ ఈరోజు మనకు ఎవరికైనా వచ్చిందా? అంత కష్టం మనం ఎవరైనా పడ్డావా? పడలేదండి. ఆ బాధలో కూడా మహానుభావుడు కనీసం నోటి మాటతో కూడా ఏం చేయలేదంట? దేవుడి నామాన్ని అవమానపరచలేదండి. ఒక్క మాట కూడా దేవుడిని అనలేదండి. పైగా ఆమెనేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అదే మాట మన దాకా వస్తే మనం భర్తలుగా ఉంటే భార్యలను ఏమంటారు? ఒక నిజంగా నువ్వు భక్తిపరుడివే, ఆమె భక్తిపరురాలు కాదనుకోండి, ఏమంటాం? సరే తిట్టేసి పంపించేస్తావు. కానీ ఆయన ఎంత ప్రేమతో సమాధానం చెప్పాడు తెలుసా భార్యకి? చచ్చిపోమన్న భార్యతో కూడా ఏమైనా మాట్లాడారు తెలుసా? ఆ భార్యతో, అమ్మ మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు. అలా మూర్ఖులు మాట్లాడతారమ్మా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడొద్దు. మనోళ్ళు దీన్ని వైలెంట్గా చూపించారండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దని వైలెంట్గా చూపించారు. అది వైలెంట్ కాదండి, అది ప్రేమతో చెప్తున్నాడు. ఏమని? మూర్ఖులు అలా మాట్లాడతారు, నువ్వు అలా మాట్లాడొద్దమ్మా. దేవుడి చేత మేలు అనుభవించాం కదా, ఇప్పుడు కీడు అనుభవించతగదా అని చెప్పి ప్రేమతో సమాధానం చెప్పుకొని ఆమెను మరలా దేవుడిలో గడుపుకొని మరలా కొంతకాలం ఆయన ఉన్నటువంటి యథార్థతకి మరలా ఏమొచ్చేసినాయి? పోయిన పిల్లలను దేవుడు మరలా ఇచ్చాడా? పోయిన ఆశీర్వాదాన్ని మరలా ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడు. కానీ ఆశీర్వాదం పొందుకోవటానికి ఆయనకున్న అనుకోవా, ఆయనకు తెలిసిన మెలుకోవా మనకు ఎవరికైనా తెలుసా? తెలీదు. మనకేమో ఆనందం వస్తే ఆపలేం, బాధ వస్తే అసలు పట్టుకోలేం. చూసారా? ఆనందం వచ్చిందంటే తట్టుకోలేం, బాధ వచ్చిందంటే అస్సలు ఆపలేం. లేదు లేదు లేదు, ఎవరికి లేని బాధలన్నీ మనకే వచ్చేసినట్టు మాట్లాడుతూ ఉంటాం. కానీ యోబు గారు పరీక్షలో గెలిచిన తర్వాత ఆయన కూడా మాట్లాడాడండి. ఆయన కూడా తాను పుట్టిన దినాన్ని శపించుకున్నాడండి. నేను పుట్టానని చెప్పి నా తల్లిదండ్రులకి చెప్పిన రోజు లేకపోవును గాక అని చెప్పి ఆయనే అనుకున్నాడండి. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజ్ అని ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మనం కూడా అలా ఉంటే, అలాంటి సిచ్యువేషన్లో మనల్ని కూడా అలానే ఎదుర్కోవాల్సి వచ్చింది అనుకోండి. చూడండి,
యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో అనుకుంటా చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము. బాధ వచ్చినప్పుడు బాధను అనుభవించేసి దేవుణ్ణి గెలిపించిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలా వ్యతిరేకంగా మాట్లాడుకున్నాడు ఆయన గురించి. ఆయన, నేను పుట్టిన దినం లేకపోవును గాక, ఒక మగబిడ్డ పుట్టినని చెప్పి ఒక ఆమె వచ్చి నా తండ్రితో చెప్పి నా దినం లేకపోవును గాక అని చెప్పి తన దినాన్ని, తన జన్మదినాన్ని ఆయనే తిట్టుకున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు అతని స్నేహితుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనం నుంచండి. చాలా చక్కగా ఉంటుంది చూడండి. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎవడైనను ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా చెప్తున్నాడు. ఇక్కడ దాకా చెప్పొచ్చి ఇక్కడి నుంచి మన లక్షణాలు కూడా కలుస్తూ ఉంటాయి. మనం కూడా ఇలానే ఉంటాం దేవుడిని నమ్మిన తర్వాత, కానీ బాధ వస్తే మనం కూడా అలానే పడిపోతాం, అంతకన్నా దారుణంగా పడిపోతాం. చూడండి ఏమని చెప్తున్నాడు, ఏమంటే మాట్లాడుతున్నాడు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్రిల్లు వాణ్ణి ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు వాణిని నీవు బలపరిచితివి అన్నాడండి. ఎలాంటి మాటలు మాట్లాడాడండి యోబు? ఎలా బ్రతికాడండి? అనేకులను ఏం చేశాడంట? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన పాదములు కలవాడిని బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిల్లు వాడిని, పడిపోవు వాడిని కూడా నిలబెట్టాయి, కృంగిపోయిన మోకాళ్ళు గలవాళ్ళని కూడా నీవు బలపరిచావు కదయ్యా అని చెప్పి యోబుతో తన స్నేహితుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా అలానే ఉంటాం. నమ్మిన కొత్తల్లో, బాప్తిస్మం తీసుకున్న కొత్తల్లో ప్రార్థన చేయటంలో కానీ, సహవాసంగా కూడుకోవటంలో కానీ, పరిచర్యలో కానీ ఎడతెగకుండా ఉంటాం. కొత్త కదండి, అప్పుడప్పుడు అంటూ ఉంటాం, కొత్త వద్దులే, నేను చెప్పలేను దాన్ని, అలా అంటూ ఉంటాం. కొత్త కదా, అలానే చేస్తారు, కొన్ని రోజులు పోతే అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ దేవుడు నమ్మిన కొత్తలో మనం ఎలా ఉన్నాం? ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి ముందుగా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన 3 పూట్ల ప్రార్థన చేసేస్తాం. ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళ దేవుడి దగ్గరికి రావాలి, వాళ్ళ సమస్యలు తీరాలి, వీళ్ళ సమస్యలు తీరాలి, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకుంటే అది జరిగిద్ది, ఇది జరిగిద్ది అని చెప్పి అన్నీ చెప్పి దేవుడి దగ్గరికి మనం తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత అనేక మందికి బుద్ధి నేర్పిన నువ్వు, నీకు బాధ రాగానే నువ్వేమైపోతున్నావు? పడిపోతున్నావా అని చెప్పి అడుగుతున్నాడండి. నేను అడగట్లేదండి. చూడండి ఏమంటున్నాడు. 4వ వచనం, 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివా? నీకు బాధ రాగానే దుఃఖాక్రాంతుడు అయిపోయావయ్యా. అనేకులు బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, యేసుని నమ్ముకుంటే నువ్వు మంచిగా ఉంటుందమ్మా కుటుంబం, యేసుని నమ్ముకుంటే శ్రమ లేకుండా చక్కగా చూసుకుంటాడమ్మా దేవుడు, నిన్ను నమ్ముకున్న ఆయన నీ చెయ్యి వదిలిపెట్టడమ్మా అని చెప్పావు కదా. ఏదో ఒక పరీక్ష నిమిత్తం నీకే శ్రమ వచ్చేటప్పటికి నువ్వే దుఃఖాక్రాంతురాలు అయిపోయావా? నాకే బాధ వచ్చిందని చెప్పి నువ్వే మందిరం మానుకుంటున్నావా అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి. ఇంకా అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు అని మాట్లాడేశాడండి. నీ భక్తి అక్కడి నుంచి చెప్తున్నాడు చూడండి. మనం నమ్మిన భక్తి మనకేం పుట్టించాలో చెప్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నాడండి. భక్తి ఏం పుట్టించదంట? ధైర్యం పుట్టించదంట. ఏంటా ధైర్యం? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అన్నాడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడండి. భక్తి పుట్టించే ధైర్యం ఏంటి చెప్పండి? నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయం చేయకుండా ఉంటాడా? శక్తివంతుడనే కదా ఆయన నమ్ముకుంది. బాధలు వదిలిపెట్టడనే కదా ఆయన నమ్ముకుంది. కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా నేను తప్పు చేశాను క్షమించంటే నీ చెయ్యి పట్టుకొని లేపుతాడనే కదా ఆయన నమ్ముకుంది. మరి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? చిన్న బాధ రాగాలని నాకు దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా చేస్తాడని చెప్పి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? నీ భక్తి నీకేం పుట్టించట్లేదు? ధైర్యం పుట్టించట్లేదు. అంటే నువ్వు దేవుడిని ఏం చేయట్లేదు? నమ్మట్లేదని అర్థం. నీ దేవుడు నీకున్న బాధల్లో నుంచి, నీకున్న కష్టాల్లో నుంచి బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు కదా. నమ్మేవు కదా దేవుడిని. నీ దేవుడు నీకు బాధ వచ్చినప్పుడు చెయ్యగలడు అన్న ధైర్యం నీకు లేదా? చేస్తాడు కదండి. నిన్న నేడు ఆయన ఎలా ఉన్నాడు? ఏకరీతిగానే ఉన్నాడు కదండి. అక్కడ చేసిన ఆయన ఎక్కడెందుకు చేయడు? చేస్తాడు. ఆ ధైర్యం నీకు లేదా? నువ్వు దేని యందు భక్తి కలిగి ఉన్నావో, ఎవరిని నమ్ముకున్నావో, ఆయన నమ్మిన ఆయన నీకు భక్తికి ధైర్యం నీకు లేదా అని ప్రశ్నిస్తున్నాడండి. మనకుందా ధైర్యం?
నీ భక్తి నిన్ను రక్షించదా? నీ భక్తి నిన్ను ధైర్యం పుట్టించట్లేదా నీకు అన్నప్పుడు ధైర్యం పుట్టించదా చెప్పండి? పుట్టించిద్దండి. భక్తి ధైర్యం పుట్టించిద్దండి. మనకున్న బాధల్లో, మనకున్న కష్టాల్లో మనం నమ్మిన దేవుడు మనల్ని వదిలిపెట్టడు అన్న ధైర్యం మనకేముండాలి? ఉండాలి. ఇది ఒక్కటే కాదు, భూమి మీద 60 సంవత్సరాలు మాత్రమే కాదు, మరణించిన తర్వాత మనల్ని సమాధిలో నుంచి తిరిగి లేపుతాడు అన్న ధైర్యం కూడా మనకి ఉండాలి. ఎలాగో చెప్పమంటారా? ఈరోజు ప్రపంచం యేసు అంటే కొంతమంది యేసు గురించి చెప్తుంటే చెప్పొద్దని చెప్పి నినాదాలు పెట్టుకొని ఆపేస్తున్నారండి చాలామంది. కొంతమంది అయితే యేసు గురించి పాంప్లెట్లు రాసుకొని బైబిల్ అలా ఉంది ఇలా ఉందని చెప్పి ఇళ్ళెంపటి తిరిగల్లా చెప్తున్నారండి కరపత్రాల గురించి. అయితే ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారిని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ఎలాగో తెలుసా? మీరు డేట్ వేస్తారు చూసారా? ఏమని? ఈరోజు డేట్ ఎంత అండి? 20 21 20 28 9 8 2024 28/2024 2024 అనేది ఎందుకు వేస్తారో తెలుసా? ఎవరు పుట్టి 2024 సంవత్సరాలు తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టి నేటికి 2024 సంవత్సరాలు. ఇది చదువుకున్నవాడు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఒప్పుకునే నిజం. లేదు నేను నమ్మనని చెప్పి 2024 కాకుండా 2002 అనేసి ఇప్పుడు వెళ్ళి సంతకం పెట్టరా? ఇప్పుడు ఒక చెక్ మీద సైన్ పెట్టు, బ్యాంకులోకి వెళ్ళి డేట్ వేసి డిపాజిట్ చేయడానికి చూడు, ఏం కుదరదండి. 2024 అనే నెంబర్ పడాలంతే. ఎందుకు? ఎవరు పుట్టి 2024? యేసుక్రీస్తు వారు పుట్టి 2024 సంవత్సరాలు. కాబట్టి ప్రపంచం అంతా డేట్ వేస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు నొప్పుకుంటున్నారు? యేసును ఒప్పుకుంటున్నారు. ఈరోజు నువ్వు 4 కరపత్రికలు వేసుకొని తిరిగినంత మాత్రాన, ఆయన నమ్మొద్దని చెప్పినంత మాత్రాన ఆ ఘనత తగ్గిపోతుందా? లేదండి. అదొకటే కాదు, ఈరోజు ప్రపంచ చరిత్ర అంతా కూడా ఆయన మీదే ఆధారపడి ఉంది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం, క్రీస్తుకు ముందు చరిత్ర చెప్పాలన్నా, క్రీస్తుకు తర్వాత చరిత్ర చెప్పాలన్నా మధ్యవర్తి ఎవరు కాలానికి? యేసుక్రీస్తు వారండి. అంత గొప్ప ఆయనండి. అయితే మనకిచ్చే ధైర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చనిపోయి 3 రోజులు సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ రోజు ఆయన సమాధిని బద్దలు కొట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు. నువ్వు నమ్మితే నిన్ను కూడా లేపుతాడు. ఆ ధైర్యం నీ భక్తి నీకు పుట్టించాలి. నీ యథార్థమైన ప్రవక్తను నిన్ను చనిపోతే దేవుడు నన్ను మరలా లేపుతాడన్న ధైర్యం నీకు పుట్టించాలి. నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్న వేళ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నా దేవుడు బాధల్లో కష్టాల్లో నన్ను వదిలిపెట్టడు అన్న ధైర్యం నీకు నీ భక్తి పుట్టించాలి. అలా పుట్టించిన నాడు, ఆ ధైర్యం నీకు లేని నాడు నువ్వు చేస్తున్నది భక్తే కాదు. అదే చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. మరొక మంచి మాట చూద్దామండి. యెషయా గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడో. నువ్వు దేవుడి కోసం బ్రతికితే, దేవుడి గురించి ఆలోచిస్తే ఆయన ఎంతటి అభయం నీకు ఇస్తాడో, నీ గురించి చింతపడుతున్నటువంటి ఆ దేవుడి గురించి నువ్వు ఆలోచించి, ఆ దేవుడి కోసం నువ్వు బ్రతికిన వేళ, ఆ దేవుడు నువ్వు చేసే ప్రార్థన కానీ నువ్వు పిలిస్తే ఎలాంటి స్పందన ఆయన ఇస్తానంటున్నాడో. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎలాంటి స్పందన ఇస్తానంటున్నాడో చూడండి. చూడండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఏమండి? ఎప్పుడైనా నేను ఉన్నానండి చెప్పండి అని ఎప్పుడు అంటాం? ఈ సందర్భం మనకి ఎక్కడ గుర్తొస్తుంది అంటే, సమూయేలు గారు ఉంటారు కదండి, ఆయన ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షం అవుతాడని పిలుస్తాడండి. పిలిచినప్పుడు, సమూయేలు అని పిలిచినప్పుడు, చెత్తమండి, ఉన్నానండి, చెప్పండి అండి అంటాడండి. అంటే ఎవరైనా మన క్రింద వాళ్ళగా ఉన్నప్పుడు చిత్తమండి, ఉన్నానండి, చెప్పండి అండి అంటాం, గౌరవిస్తాం. అయితే నువ్వు మొరపెట్టగా ఏమిస్తానన్నాడు? ఉత్తరం ఇస్తాను, జవాబిస్తాను. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానయ్యా అంటాడంటండి. అంటే ఎంత తగ్గించుకుంటున్నాడు చూసారా? నీ గురించి చింతపడుతున్న ఆయన గురించి నువ్వు ఆలోచించి, ఆయన నీ కోసం కష్టపడి చేసిన పనినంతా గుర్తుపెట్టుకొని అనేక మందికి నువ్వు ఆయన గురించి చెప్పిన నాడు నువ్వు మొరపెడుతుంటే ఏమంటున్నాడు? నేనున్నాను, నీ మొర వింటున్నాను, నేనున్నానయ్యా, నేనున్నాను అని చెప్పి తగ్గించుకొని మన కళ్ళ ముందు మన ముందు
ఆయన తల వంచినట్లుగా మనకు కనబడుతుందండి. ఎప్పుడో చెప్పమంటారా? దేవుడి కోసం మనం బ్రతికినప్పుడు, దేవుడి గురించి మనం ఆలోచించినప్పుడు, ఆయన తనను తాను చాలా తగ్గించుకున్నాడండి. యేసుక్రీస్తు వారు కూడా ఎంత తగ్గించుకున్నాడండి? చాలా తగ్గింపు కదండి. ఎంతగానో తగ్గించుకున్నాడు. జీవిత దినాలన్నిటిలో ఆయన కోప్పడిన సందర్భం ఒకటే కనపడుతుంది మనకి. అదే కరుణామయుడు సైతం కొరడా పట్టాడు అనుకుంటాం. అప్పుడు ఏమని? ఆయన దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు దేవాలయంలో మధ్యలో పావురాలు అమ్మటం, ఆ యొక్క దేవాలయాన్ని ఒక ఈ వ్యాపారపు నిలయంగా మార్చేశారండి. అది చూడంగానే ఆయన కోపం వచ్చేసి తాడులతో కొరడాలు చేసుకొని కరుణామయుడు సైతం కొరడా పట్టాడండి. ఆ ఒక్క చోటే కనపడుతుంది మనకు ఆయన కోపం. దేవుడు కూడా అంతేనండి. మాట విన్నామంటే మనం ప్రేమించినట్లుగా ఎవ్వరు మనల్ని ప్రేమించలేరు. అదే నమ్మించి దేవుడిని మోసం చేస్తే మాత్రం ఆయనంత చండశాసనుడు ఇంకొకరు ఎవరూ ఉండరండి. నమ్మేవా, ఆయన దగ్గరికి వచ్చేవా, నిన్ను ఎక్కడో తీసుకెళ్ళి నిలబెడతాడు. నమ్మి మోసం చేసేవా, ఎక్కడో పెట్టాల్సిన ఆయన అక్కడ దాకా తీసుకెళ్ళి కింద పడేస్తాడు సడన్గా. అప్పుడు నిన్ను చూసిన వాళ్ళు అందరూ కూడా అరే ఈడు గతంలో అట్లా 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 అని చెప్పుకుంటారు అంతే. నమ్మి చేతిలో ఉన్నావా, నిలబెట్టేస్తాడు ఎత్తుగా. యోసేపు నిలబెట్టలేదండి. బానిసగా తీసుకెళ్ళారు, కానీ దేవుడి చేతిలో నుంచి వెనక్కి పోలేదు. కానీ రాజు తర్వాత రాజుని చేసేసాడు. దానియేలు నిలబెట్టలేదా? 14-15 సంవత్సరాల వయసులో బానిసగా వెళ్ళిన ఆయన మద్యం పోసి త్రాగమంటే నిన్ను త్రాగను, దేవుడి దృష్టికి అపవిత్రుడిని కానని చెప్పి దేవుణ్ణి గెలిపించిన నాడు రాజు తర్వాత రాజుని చేయలేదు దానియేలుని. నమ్మితే ఎవరిని వదిలిపెట్టడండి. నమ్మితే నువ్వు ఎక్కడున్న నీ స్థితిలో నుంచి పెంట కుప్ప మీద ఉన్న నిన్ను తీసుకెళ్ళి రాజరికంగా నిలబెడతాడు. అదే నమ్మిని నువ్వు మోసం చేసావంటే సౌలుని ఎలాగైతే పడగొట్టాడో నిన్ను కూడా అలానే పడగొడతాడు. ఈయన సొలొమోన్ మనకు తెలుసు కదండి. ఎలా పడగొట్టిందండి దెయ్యం సొలొమోన్ని? ఆయనకి ఎంతమంది? 1000 మంది భార్యలు, సుమారు సగం 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మంచి సుఖంతో, మంచి ఐశ్వర్యంతో, మంచి ధనంతో విర్రవీగుతున్న ఆయన ఒకే దెబ్బతో పడగొట్టిన దెయ్యం. దేవుడికి చోటిస్తే ప్రపంచంలోని ఇప్పుడు కూడా చూడండి, మీ ఫోన్ ఉంటే ఫోన్లో టైప్ చేసి చూడండి, హూ ఈజ్ ద బెస్ట్ వైస్ మెన్ ఆఫ్ ది వరల్డ్ అని కొడితే ప్రపంచంలో ఉన్న తెలివైన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దావీదు కుమారుడైన సొలొమోన్ అని పడుతుందండి. కింగ్ సాల్మోన్ సన్ ఆఫ్ డేవిడ్ అని. అంతటి ఘనతనిచ్చాడు దేవుడు. కానీ ఆ ఘనతని కాపాడుకోలేక చివరికి దేవుడినే వ్యతిరేకించి వెళ్ళిపోయాడండి, చచ్చిపోయాడండి. దేవుడి కోసం బ్రతికితే, దేవుడి గురించి ఆలోచిస్తే ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించి చింతిస్తున్నాడు. నీకు వచ్చిన బాధల్లో నిన్ను ఎలా బయటికి తీసుకురావాలని నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీకు వచ్చిన సమస్యల్లో నిన్ను ఎలా దాని నుంచి బయటికి తీసుకురావాలని నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన గురించి నువ్వు ఆలోచించావనంటే, ఆయన పని నువ్వు చేసావంటే నీ పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాదుకూడదు, నేను నమ్మాను, నాకెందుకు ఇలా వచ్చిందని చెప్పి అన్నావనంటే, ఆయన నమ్మితే దేవుడే ఉంటే నాకెందుకు ఇలా చేస్తాడు అన్న మాట అన్నావనంటే ఆయనకు నచ్చింది అదే పదం. ఏమండి, తల్లి ప్రేమ కంటే దేవుడి ప్రేమ చాలా గొప్పదండి. తల్లి అయినా అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదన్న సామెత ఉంది మనకి. కానీ అడగకుండానే దేవుడు మన అక్కర్లన్నీ తీర్చాడు. ఏమంటే ఒకసారి మనం ఆలోచిద్దాం, మనం దేవుడి దగ్గరికి రాకముందు ఎన్నో ప్రమాదాల నుంచి మన దేవుడు కాపాడలేదా? దేవుడి దగ్గరికి రాకముందే ఎన్నో ప్రమాదాల్లో నుంచి దేవుడు కాపాడుకొని తన సన్నిధానానికి తెచ్చుకున్నాడే. వచ్చిన తర్వాత ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతానని నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తే ఇంకెలా చూసుకుంటాడు చెప్పండి దేవుడు? ప్రతినిత్యం నీ గురించి చింతించే దేవుడు, చింతపడుతున్న దేవుడు, కంటి మీద కునుకు లేకుండా నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆయన కోసం ఆలోచిస్తావని, ఆయన పని చేస్తావని, ఆయన కార్యక్రమాల్లో ముందుంటావని, ఆయన కోసం నువ్వు బ్రతుకుతావని ఇవన్నీ పక్కన పెట్టేసి మనకు వచ్చిన బాధలు, మనకు వచ్చిన కష్టాలు మనకే వచ్చాయని మన పక్కనోడు చెవి దొరికింది అని చెప్పి అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటావేనా? తీరతాయని చెప్పుకుంటే, బాధలు చెప్పుకుంటే వాళ్ళు వింటారంతే. వింటూ నీ పక్కన వింటూ పక్కనే ఉంటారంతే. కానీ బాధ తీరదు, సమస్య పోదు. మనం కూడా భలే విచిత్రంగా చెప్తాంలేనండి. బాధ వచ్చినప్పుడు చెబుతాంలే, కానీ సంతోషం ఎవరితో పంచుకో. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పాలంటే ఒక 10 ఏళ్ళు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, పక్కన వాళ్ళకి చెబుతామా? 10 ఏళ్ళు అప్పు అయ్యామనుకోండి, ఎంతమందితో చెప్తాం? 10 ఏళ్ళు ఉంటేనేమో పక్కన వాళ్ళతో కూడా చెప్పం, 10 ఏళ్ళు అప్పు ఉంటే 10 మందితో చెప్పుకుంటాం. చూసారా ఎలాంటి వాళ్ళమో మనం? అందుకే దేవుడు అంటున్నాడు, అసలు ఇవన్నీ కాకుండా మీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా దేని గురించి కూడా మీరు చింతించొద్దు. మీ గురించి చింతించేవాడని నేనున్నాను.
మీరు నశించి నరకానికి వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళకూడదని చెప్పి మీకోసం నేను ప్రేమించుకునే నా యేసునే భూమి మీదకు పంపించి చివరి రక్తపు బొట్టు వరకు కూడా సిలువలో కార్పించానండి. యేసు కన్నా మనమంటేనే దేవుడికి ఎక్కువ ఇష్టం అండి. అందుకనే మన కోసం ఆయన సిలువలో బలియాగానికి కూడా ఇష్టపడ్డాడు దేవుడు. మరి అంతగా ప్రేమించి ప్రతినిత్యం దేవుడు మన గురించి ఆలోచిస్తుంటే, నీ బాధల్లో కష్టాల్లో నీకు సహాయం చేయాలని, ఎలా సహాయం ఎట్నుంచి తీసుకురావాలని చెప్పి, సమస్యలో నుంచి ఎలా బయటపడేయాలని చెప్పి, ఆనందంగా ఉంటే ఆనందాన్ని ఎలా నిలబెట్టాలని చెప్పి నీ గురించి ఆలోచించి దేవుణ్ణి వదిలిపెట్టి ఇక దేనికోసం నువ్వు పరిగెడతావు చెప్పు? ఆయన మాట వినకుండా దేనికోసం నువ్వు ఆలోచిస్తావు చెప్పు? ఆయన గురించి పట్టించుకోకుండా దేనికోసం నువ్వు చింతిస్తావు చెప్పు? ఏమండి, దేని గురించి చింతిస్తాను చెప్పండి? నేనున్నాను నీ గురించి ఆలోచించడానికి నీ అభయం ఇస్తే ఆ అభయాన్ని పక్కన పెట్టి మా గురించి నువ్వు ఆలోచించొద్దు నేనే ఆలోచించుకుంటాను అనుకోవటం న్యాయమేనా? అలా అనుకుంటే ఒక ఇల్లు కట్టుకుంటావేమో, అప్పులు తీర్చుకుంటావేమో కష్టపడి, పోయిన ఆరోగ్యాన్ని తెచ్చుకోగలవా? వచ్చిన అనారోగ్యాన్ని తీసివేసుకోగలవా? లేదండి. అనారోగ్యం తీసివేయాలన్నా, మనకి జీవాన్ని ఇవ్వాలన్నా, ఆయుష్ పెంచాలన్నా, మన కుటుంబం సస్యశ్యామలంగా ఉండాలన్నా ఒకే ఒక్క ఆయనే దిక్కు, ఆయనే దేవుడండి. అందుకే చెప్తున్నాడు, మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. మనుషులు చేయలేని వాటిని కూడా నేను చేయగలను. మనిషి చచ్చిపోతే తీసుకెళ్ళి సమాధిలో పెడతాడు, నేను ఆ సమాధిని బద్దలు కొట్టి మనిషిని లేపుతాను. మనిషికి ఏదైతే సాధ్యం కాదో అది నాకు సాధ్యం. నాకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. కాబట్టి నేను మీ గురించి ఆలోచిస్తాను, మీరు నా గురించి ఆలోచించండి. దేని గురించి మీరు చింతపడొద్దు. జీవ మరణాలు యెహోవా వశం. మరణాన్ని ఇచ్చే ఆయనే మన పక్కనుంటే ఇంక దేనికండి భయపడేది? బలవంతుడే మన పక్కన నిలబడి నేను నీ వైపు ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని అంటే ఇక దేనికి భయపడతాం? ఏ సమస్యకు భయపడతాం? ఆలోచించండి ఒకసారి. మన కళ్ళ ముందున్న సమస్యల, మన కళ్ళ ముందు బాధల, మన జీవితమా? మన దేవుడి కంటే మనకేది ఎక్కువ కాదు. ఆయన ముందు ప్రతి సమస్య కూడా చాలా చిన్నది. ఆయన కోసం నువ్వు నమ్మకంగా బ్రతికితే నీకున్న సమస్య కావచ్చు, నీకున్న బాధ కావచ్చు, నీకున్న సంతోషాన్ని రెట్టింపు చేయగలడు, నీకున్న బాధని తీసివేయగలడు. నమ్మి మోసం చేసావంటే మాత్రం ఆ బాధనే కాదు, అదో పాతాళానికి నిన్ను తొక్కేయగలడు. నమ్మి మోసం చేయకుండా నీ గురించి ఆలోచిస్తున్నానన్న దేవుడిని, ఆయన మాట పక్కన పెట్టకుండా ఆయన కోసం నువ్వు ఆలోచించి, దేనికోసం అయితే కారణ జన్ముడివై భూమి మీదకి వచ్చావో ఆ జన్మని, ఆ భూమి మీద ఉన్నటువంటి జీవితకాల అంతటిని కూడా దేవుడికి సమర్పించుకొని, దేవుడి కోసం నువ్వు బ్రతికిన వేళ నువ్వు నమ్మిన దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. ఆయన నీ గురించి ప్రతినిత్యం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, చింతిద్దామా? మనం చింతిద్దామా? పక్కన వాళ్ళతో చెప్పుకుందామా? ఎవరితో చెప్పొద్దండి. ఎవరితో అన్న చెప్పేవంటే నువ్వు దేవుడు నమ్మట్లేదనే అర్థం. ఎందుకో చెప్పమంటారా? మీ చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? దేవుడి మీద ఏమన్నాడు? ఆ దేవుడితో చెప్పుకోండి. మీకు మేలు వచ్చిన, సంతోషమైన, బాధ అయినా అన్నీ ఎవరికి తెలియజేయమన్నాడు? మీ ప్రార్థన విన్నప్పులన్నీ నాకు తెలియజేయమన్నాడు. ఎందుకంటే బాధ అయినా సంతోషమైన ఏదైనా తీర్చగలిగేవాడు ఎవరు? దేవుడు మాత్రమే. మనిషి వినగలడంతే. అది కూడా డబ్బున్నప్పుడే వింటాడు. నువ్వు బాధల్లో ఉండి దగ్గరికి వస్తాను అంటే దగ్గరికి కూడా రాడు మనిషి నీ దగ్గరికి. నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి తిరుగుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళే చారదీరు వాళ్ళని. ఎందుకు? ఒక పూట అన్నం పెడితే మరలా అన్నానికి వచ్చేస్తారన్నా భయం అండి. మనుషులు అలాంటి వాళ్ళండి. నమ్మించిన వాళ్ళే మోసం చేసేవాళ్ళండి మనుషులు. ఈరోజు నీ దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడేవాళ్ళండి మనుషులు. కాబట్టి ఈ మనుషులతో ఎవరిని మీరు నమ్మక, మీకోసం ఆలోచించి మీకోసం ప్రాణం పెట్టాడు చూశారు ఒక ఆయన. మీ గురించి ఆలోచించి మీరు పుట్టక ముందే మీ కళ్ళ ముందు కనపడుతున్న ఈ ప్రకృతిని అంతా చేశాడు చూశారు ఒక ఆయన. ఆయన నమ్ముదాం. ఆయన మీ గురించి ప్రతిరోజు ఆలోచిస్తున్నాడు, మీ గురించి ప్రతినిత్యం ఆలోచిస్తున్నాడు. నువ్వు నమ్మకంగా ఆయన చేతుల్లో ఉంటే తగిన సమయంలో నిన్ను హెచ్చించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు అణిగి మణిగి ఉండాలంతే. ఉందాం. మన గురించి ఆలోచించే మన దేవుడు ఉన్నాడు. ఇక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు నమ్మిన వాళ్ళమైతే మనం దేనికి భయపడం. మనం నమ్మిన దేవుడు అంత శక్తివంతుడు కాబట్టి ఒక్క రాయితోనే దావీదు గొలియాతుని ఎలా చంపించాడండి? అంత ఎత్తోటి ఆయన చంపించేయలేదా? చంపించేశాడండి. అంత శక్తివంతుడు మన పక్కన ఉంటే దేనికి భయపడతాం మనం? ఆయనే కదా మన దేవుడు, ఆయనే కదా మనం నమ్ముకున్నాం. ఆయన మనల్ని వదిలిపెట్టడు. కాబట్టి మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి?
దేవుడి మీద వేయాలి. ఎందుకు వేయాలి? ఆయన నీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి ఆయన మీద వేయాలి. బలవంతుడు నీ పక్కన ఉన్నాడు, అవిశ్వాసంతో కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఏదో చెప్తారు చూసారా సామెత, పక్కన దేవుడిని పెట్టుకొని, పక్కన బలవంతుడిని పెట్టుకొని నాకెవరూ లేరు అన్న భయంతో నువ్వు దిగులుగా బ్రతకకుండగా, నువ్వు నమ్మిన దేవుడు నీ పక్కనే ఉన్నాడు అని ఆలోచించి ఆయన పని నువ్వు చేసిన వేళ నీ సమస్య ప్రతి దాంట్లో ఆయన నేనున్నానని చెప్పి నీకు అభయం ఇచ్చి ప్రతి దాంట్లో ఎదురుగా నిలబడిపోతాడు. కాబట్టి మీ చింత యావక్తి ఎవరి మీద వేయాలి? వేస్తారా అందరూ? పక్కన వాళ్ళతో చెప్పుకుంటారా? చెప్పుకోవాకండి. మన చింత యావత్తు దేవుడి మీద అర్థం. మీరందరూ అలా ఉండాలని, దేవుడి కోసం నమ్మకంగా యథార్థవంతులుగా బ్రతుకుతూ దేవుడు ప్రేమకు నోచుకునేవారుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.